హాయ్ హలో నమస్తే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్కి స్వాగతం సుస్వాగతం. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. ఈరోజు మనము నిన్న మనకు రిలీజ్ అయిన జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది, వాటి శాలరీ ఏ విధంగా ఇస్తారు, శాలరీ పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాటి సిలబస్ అనేది ఏముండాలి, మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వాటి గురించి మనము ఈరోజు వీడియోలో అనేది చర్చించుకోబోతున్నాం. అయితే ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే ఈ గ్రూప్ 4 అని ఒకటే కాదండి, మనకు గ్రూప్ 4కు సిలబస్ పేపర్ 1 సిలబస్ అనేది ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో గురుకులాకు ఉంటుంది. గురుకులకు 30 మార్క్స్ దాకా వస్తుంది. అదేవిధంగా గ్రూప్ 1కు ఉంటుంది, గ్రూప్ 2కు ఉంటుంది, గ్రూప్ 3కి ఉంటుంది. ప్రతి పేపర్ కూడా ఈ పేపర్ అనేది పేపర్ 1 పేపర్ అనేది ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కామన్గా ఉంటుంది. ఆఖరికి మీరు పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ కోడింగ్ కానీ విఆర్ఓ కానీ ప్రతి ఎగ్జామ్కి అనేది కామన్గా ఉంటుంది. సో మీరు అనేది ఫస్ట్ పేపర్ అనేది నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే మనము ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ రాసిన ఎగ్జామ్ రాసినా కూడా అదే ఉంటుంది. సో ఫస్ట్ చూడండి, అయితే శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది. గ్రూప్ 4 యొక్క శాలరీ బేసిక్స్ పే స్కేల్ అనేది మనకు జూనియర్ స్టెనోకి మాత్రము 8,440 నుంచి 24,950 వరకు కూడా ఉంటుంది. ఇది స్టెనోకు ఉంటుంది. ఇది స్టెనో కూడా మనకు గ్రూప్ 4 క్యాడర్ కిందకే వస్తుంది. అదేవిధంగా టైపిస్ట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ జ్యుడిషియలీ మినిస్ట్రియల్ సర్వీస్ అండ్ జూనియర్ స్టెనోస్ అన్నారు. దీంట్లో కూడా 8,440 నుంచి 24,950 అంటే మనకు మొత్తం ఒక 22 నుంచి 25 అనేది మన చేతిలో పడుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త పే స్కేల్ 30% పిఆర్సీ అనేది పెంచారు కాబట్టి ఇంకా ఎక్కువనే ఉంటుంది. అయితే నెక్స్ట్ చూడండి, మనకు టైపిస్ట్ ఇన్ ఆఫీస్ ఆఫ్ ది మనకు ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇప్పుడు ఇచ్చేది మనకు పివి నరసింహారావు అదేవిధంగా జయశంకర్ యూనివర్సిటీలో మనకు పడింది మాత్రం ఇక థర్డ్ టైప్ అనమాట, టైపిస్ట్ ఇన్ ఆఫీస్ సెక్టర్లో అనమాట. సో మనకు 24,000 దాకా వస్తుంది అనమాట, 9,050 వరకు వస్తుంది. అదేవిధంగా సిలబస్ చూడండి, సిలబస్ అనేది చాలా బ్రాడ్ సిలబస్ అండి. పేపర్ 1లో మనకు 150 మార్క్స్ వరకు ఉంటుంది. ఈ 150 మార్క్స్ అనేవి పేపర్ 1 చాలా అన్ని ఒక 13 టాపిక్స్ దాకా వస్తాయండి. ఈ 13 టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పేపర్ 2 కూడా 150 మార్క్స్ ఉంటుంది. ఇది ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించింది. ఇవి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ అనేది టైం ఉంటుంది. ప్రతి పేపర్కి అనేది 150 మార్క్స్ అనమాట. 150 మొత్తం 300 మార్క్స్ వరకు ఉంటుంది. గ్రూప్ 4 మొత్తం క్యాడర్ మొత్తం కూడా 300 మార్క్స్ వరకు ఉంటుంది అనమాట. అయితే సిలబస్ చూస్తే మనకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కరెంట్ అఫైర్స్లో మనకు పాయింట్ 2 చూడండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అన్నారు, అంతర్జాతీయ సంబంధాల గురించి. అదేవిధంగా థర్డ్ పాయింట్ జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అన్నారు, అంటే నిత్య జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అదేవిధంగా జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ మరియు భారతదేశానికి సంబంధించిన జాగ్రఫీ అండ్ ఎకానమీ కూడా చదవాలి. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ గురించి అనమాట, సాలియెంట్ ఫీచర్స్ అనేవి చదవాలి. అదేవిధంగా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ అన్నారు, అంటే అసెంబ్లీ గురించి కానీ లోక్సభ గురించి కానీ పార్లమెంట్ గురించి కానీ మనం చదవాల్సి ఉంటుంది అనమాట. ప్రధానమంత్రి, రాష్ట్రపతి వాటి గురించి. అదేవిధంగా ఇవన్నీ కూడా పాలిటీలో వస్తుంది మనకు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అంటే యాన్షియంట్ లేదండి, ప్రాచీన హిస్టరీ అనేది మనకు హిస్టరీ పార్ట్లో ప్రాచీన హిస్టరీ గురించి అడగరు అనమాట. అదేవిధంగా మిడిల్ హిస్టరీ కూడా మధ్యయుగం గురించి కూడా అడగరు, ఓన్లీ స్వాతంత్రోద్యమం గురించి అనమాట. స్వాతంత్రోద్యమం బ్రిటిష్ వాళ్ళ రాక నుంచి మనకు ఇక్కడ అడుగుతున్నారనమాట. మోడర్న్ హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, అంటే స్వాతంత్రోద్యమం గురించి అడుగుతున్నారు. అదేవిధంగా చూడండి, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ మాత్రం మొత్తం చదవాలండి. ప్రాచీనం నుంచి 2014 వరకు కూడా చదవాల్సి ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంత వరకు కూడా చదవాలి. అదేవిధంగా సొసైటీ కల్చర్ గురించి, అదేవిధంగా తెలంగాణ పాలసీస్ గురించి కూడా చదవాల్సి ఉంటుంది. సొసైటీ కల్చర్ హెరిటేజ్ అంటే మనకు తెలంగాణ యొక్క గుడులు, టెంపుల్స్ గురించి కానీ, అదేవిధంగా నృత్య కళల గురించి కానీ, పేర్ని శివతాండమం అనేది అలాంటి నృత్య కళలు సపరేట్ మన
తెలంగాణ సపరేట్ కల్చర్స్ ఉన్నాయి కాండి. ఇలాంటివన్నీ పోచంపల్లి గాని ఓన్లీ తెలంగాణకు సంబంధించిన వాటి గురించి మనం బేసిక్‌గా స్ట్రెస్ చేసుకుంటూ ఎక్కువ చదవాల్సి ఉంటుంది. వాటి మీదనే ఫోకస్ చేయాలి. అదేవిధంగా పాలసీస్ అంటే తెలంగాణ పథకాల గురించి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అంత ముందుకు ఉన్న పథకాలు కూడా చదవాల్సి ఉంటుంది. కానీ ఎక్కువగా తెలంగాణ ఏర్పడిన కానుంచి ఫోకస్ చేయాల్సి ఉంటుందండి. కాకతీయ మిషన్ కాకతీయ కానీ, అదేవిధంగా ఆసరా పెన్షన్ గురించి కానీ, ఇలాంటి మొత్తం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటి గురించి కూడా మనము బ్రీఫ్గా చదవాలి. అది ఎప్పుడు స్టార్ట్ అయింది, అది దాంట్లో ఆసరా పెన్షన్లో ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎంత కేటాయిస్తున్నారు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి ఎంత కేటాయిస్తున్నారు, ఈ విధంగా మనం అనేది ఫోకస్ చేయాల్సి ఉంటుంది పథకాల గురించి అనమాట. మనకు ఎవ్రీ పేపర్లో 1-2 మార్క్స్ అనేది కన్ఫామ్గా వస్తాయండి. 2 మార్క్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి తెలంగాణ స్కీమ్స్ గురించి. అదేవిధంగా పేపర్ 2 ఇది ఈ 11 టాపిక్స్ అనేవి 150 మార్క్స్ అండి. ఇది చూడండి, సెకండ్ పేపర్లో మనకు 150 మార్క్స్ అండి. అది 150 మార్క్స్లో మనకు మెంటల్ ఎబిలిటీ అండ్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ గురించి కూడా అడిగారు. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అండ్ మనకు నెక్స్ట్ చూడండి లాజికల్ రీజనింగ్ అడిగారు. అదేవిధంగా థర్డ్ కాంప్రహెన్షన్స్ అని అడిగారు. ఫోర్త్ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ విత్ ఎ వ్యూ టు ఇంప్రూవింగ్ అనాలిసిస్ ఆఫ్ ప్యాసేజ్ అన్నారు. ఇది ఇంగ్లీష్కి సంబంధించిందండి. ఈ కాంప్రహెన్షన్స్ కానీ అంటే మ్యాథ్స్లో కూడా అడుగుతారు, కాంప్రహెన్షన్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా మనకు ఇంగ్లీష్ కూడా అడుగుతారు అనమాట. న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్ అని అడిగారు అనమాట. మనకు ఈ 5 టాపిక్స్ నుండి మనకు మ్యాథ్స్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా 10th క్లాస్ లెవెల్లో ఈ సెకండ్ పేపర్లోనే అడిగారు. లాస్ట్ ఇయర్ అయితే సెకండ్ పేపర్లోనే అడిగారు. సో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్లూ స్టార్ ఎడ్యుకేషన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం